ఐసిఎస్సి విద్యార్థులకు 6 ప్రకరణాలు మనం చెప్పుకున్నాము. 7వ ప్రకరణము మనము చెప్పుకుంటాం. కాకినాడలో ఇక నీటిని అందరికీ పోస్తూ ఉండేవాడు మన గంగాధరుడు. ఆ నీటిని ఎలా మానిపోయటం అందరికి ఎలా మానివేశాడు అనేది ఇంతకు ముందు దాంట్లో చెప్పుకున్నాము. మిగతాది ఈరోజు తర్వాత తను ఏ వృత్తి ఆరంభించాడో ఆ వృత్తి గురించి చెప్పుకుందామమ్మా. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మనకి రోజు వస్తాయి. ఇక మన గంగాధరుడు చేపట్టినటువంటి వృత్తిని, 2వ వృత్తిని ఈరోజు మనం చెప్పుకుందాం. కాకినాడలో ఇదివరకు అగ్ని ప్రచ్ఛాదనములు తిలదానములు పట్టుచున్న బ్రాహ్మణుడు ఒకడు మృతి చెందాడు. ఇప్పుడు పాపం చెయ్యి ఇరిగిపోయింది కదా మన గంగాధరుడికి. పాపం ఆ సింహాచలం ఎక్కువ డబ్బులు తేపోతే ఏమంటుందని చెప్పేసి భయపడి ఒంటి నిండా వీబూది పూసేసుకొని గోడ ఎక్కి గోడ దూకిపోదాం అనుకున్నాడు పాపం. అంతలోకి ఆ గోడ వర్షానికి బాగా నాని ఆ గోడ తన మీద పడేసి చెయ్యి విరిగింది. దానితో అతను ఇక అందరికి కావిడితో నీళ్లు మోయటం మానేశాడు. ఆ అర్జునుడు గనక గాంధీవాని గనక జమ్మి చెట్టు మీద పెట్టినట్టుగా తన ఒక దాన్ని పైకి పెట్టేశాడు. ఇక దాన్ని వాడుకోలేదు. ఇక ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు తనే అనుకున్నాడు మనసులో, నారు పోసిన వాడు నీరు పోయకపోయిందా, ఏదో ఒక దేవుడు ఏదో ఒకటి మనకి ఆధారం చూపించకపోతాడా అని మనసులో ఆనందపడ్డాడు. ఆ ఆనందం పడినంత అంతా జరిగింది. ఎందుకంటే ఆ కాకినాడలో అగ్ని ప్రచ్ఛాదములు అంటే డబ్బులు, వస్త్రాలు, ధనము, మళ్ళీ అలాగే తిలదానం అంటే నువ్వులున్నాయి. నువ్వులు వీటన్నిటినీ కూడా దానంగా పుచ్చుకునేటటువంటి అక్కడ ఒక బ్రాహ్మణుడు చనిపోయాడు. మృతి చెందాడంటే చనిపోయాడు. ఆ స్థానం ఆక్రమించుటకు ఆ స్థానము ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు కదా, డబ్బులు, వస్త్రాలు, ఇవన్నీ నువ్వులు అన్ని ధాన్యం అన్ని తీసుకుని అతను ఆ స్థానమును ఆక్రమించుటకు తగిన వారెవ్వరని పురవాసులు ఆలోచించుచుండా అంతలో గంగాధరుడు తానందుకు తగిన వాడని చెప్పి గ్రామ పురోహితుల సభాపతులు ఆశ్రయించెను. ఇక వారి దగ్గరికి పోయి అతను చనిపోయాడు కదా, గంగాధరుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడమంట. ఆ గ్రామ పురోహితుల సభాపతుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి ఇప్పుడు నేను నీళ్లు మొయ్యలేకపోతున్నాను కాబట్టి ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు కాబట్టి ఆ తిలదానము, వస్త్రదానము, ధనము వాటన్నిటినీ కూడా నువ్వుల దానాన్ని, ధాన్య దానాన్ని, అన్ని దానాలని నేను పుచ్చుకుంటాను అని చెప్పేసి దానికి సరైన బ్రాహ్మణుడు నేనే అని చెప్పేసి ఆ గ్రామ సభాపతుల దగ్గరికి ఆశ్రయించాడు. వెళ్ళి వచ్చిన దానిలో కొంత భాగము వారికిచ్చుటకు గంగాధరుడు వడంపడినందున వారా పదవి ఇతనికి పట్టాభిషక్తుణ్ణి చేసి ఎరింగిన చోట్ల ఇతడు మనల అందరూ నమ్ముకొన్నాడు కనుక ఇతనికే ఇవ్వవలయునని చెప్పి ఎరుగని చోట్ల ఇతడు పిల్లల కలవాడు, బహు కుటుంబీకుడు, పెద్ద మనుషుడని చెప్పి ఎట్లో వారి 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 ఇయ్యదలుచుకున్న దానికన్నా అధికముగా ఇప్పించి ఉపకారము చేయజొచ్చిరి. ఇక మన గంగాధరుడు ఏం చేశాడు, వారితో మీరు గనక నాకు గనక ఇస్తే అందులో కొంత భాగాన్ని మీకు ఇస్తాను అని ఒడంబడిక అని అంటే ఒప్పందం చేసుకున్నాడు. నాకు గనక అతని యొక్క స్థానాన్ని నాకు ఇచ్చినట్లయితే నాకు వచ్చిన ధనములో కొంత మీకు ఇస్తాను అని చెప్పేసి ఆ సభాపతులతో కొంత ఒప్పందం చేసుకున్నాడు. దానికి వారు సరేనని ఒప్పుకొని ఆ స్థానాన్ని మన గంగాధరుడికి ఇవ్వడానికి అందరూ కూడా ఒప్పుకొని అందరి దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పారు. ఇతనికి పిల్లలు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది, పెద్ద మనుషుడు కాబట్టి ఆ స్థానాన్ని ఈ గంగాధరుడికి ఇవ్వటం అన్ని విధాలా మంచిది అని చెప్పేసి అతనికి ఉపకారం చెయ్యాలని అందరూ అనుకున్నారు. అట్లు వచ్చిన ధనమతుడు 4 భాగములుగా విభజించెను. శరీర మాంద్యం కలు ధర్మ సాధన అన్నారు కనుక ఒక భాగము తన సంరక్షణ నిమిత్తము, 2వ భాగము తనకు దానములు ఇప్పించిన పురోహితుల నిమిత్తము, 3వ భాగము తనకు బాహ్య ప్రాణమైన సింహాచలము నిమిత్తము, 4వ భాగము నిరుపేదయన్న తను నలచక్రవర్తి అంత వాణిని చేసిన జోదము నిమిత్తము అతడు వినియోగించి చెండును. ఇక ఎప్పుడైతే వారిని
ఆ స్థానాన్ని గంగాధరుడికి ఇచ్చారో, తనకు వచ్చిన ధనాన్ని 4 భాగాలుగా చేశాడు. ఒక భాగాన్నేమో సింహాచలానికి, ఒక భాగాన్నేమో తన జూదం ఆడటానికి అంటే పేకాట ఆడటానికి, ఒక భాగమేమో శరీరము మనకి ముఖ్యం గదా! అందుకని తన సంరక్షణ కోసం ఒక భాగము, ఇక నాలుగో భాగము వచ్చేసరికి మనకి ఎవరైతే వాళ్ళకి ఒప్పందం చేసుకున్నాడుగా మీకొక భాగం ఇస్తాను అని చెప్పి, ఆ పురోహితులకు ఒప్పందం చేసుకున్న పురోహితులకి ఒక భాగాన్ని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఇలాగ 4 భాగాలను తనకు వచ్చిన ధనాన్ని వినియోగిస్తూ వచ్చాడు. అంటే వాడుతూ వచ్చాడు. ఈ వృత్తి అవలంబించిన తర్వాత ఎప్పటికప్పుడు కావలసినన్ని ధాన్యము లెక్కలేనన్ని పీటలు, ఎంచరాని చెంబులు, తినుటకు వీలులేనన్ని అరటికాయలు, కందదుంపలు మొదలగు కూరలు, విశేషించి ఎన్నో మంచములు, ఎన్నో పరుపులు, ఎప్పటికప్పుడు రొక్కము, కావలసినన్ని బియ్యము మొదలగునవి చేకూరజొచ్చెను. ఎప్పటికప్పుడు ఈ వస్తువులతో ఇల్లు నిండి చాలకపోయెను. ఇక ఎప్పుడైతే ఈ వృత్తిని ఆరంభించాడో, అందరూ కూడా దానాలు ఇస్తారు గదా! వాళ్ళకేదో దోషాలున్నాయని అవి ఇవి అని చెప్పేసి. అలాగా దోషం ఉంటే ఆవిస్తే దోషం పోతుంది, మంచం ఇస్తే దోషం పోతుంది, కూరలిస్తే దోషం పోతుంది. ఏ ఇలాంటియన్నీ కూడా కొన్ని బంగారపు ఆవునిస్తే పోతుంది అని ఇలాంటివి ఉన్నాయి గదా! అలాగా చెంబులతో, మంచాలతో, కూరలతో, ఇక ధాన్యముతో, అరటికాయలతో, బియ్యంతో, డబ్బులతో తన ఇల్లు నిండిపోయిందట. ఇక ఇల్లు గూడా చాలడం లేదు. విసూచి, మచూచి మొదలగు జాడ్యములు ప్రబలినప్పుడు మంచములు మొదలగునవి స్థలము చాలక, ఇంటికి పట్టుకొని వెళ్ళుటకు వీలు లేక, అప్పటికప్పుడే బేరములిచ్చి అమ్మి వేయుచుండును. ఇక ఏదైనా మసూచి వ్యాధి ఏదన్నా వచ్చి రోగం వచ్చేసి జాడ్యములు అంటే జబ్బులు. వచ్చేసి మంచం మీద కొంతమంది చనిపోయారనుకో, కొంతమంది ఏం చేస్తారు, అవి మంచం మీద చనిపోయారు కాబట్టి ఆ మంచాన్ని వాడకూడదని చెప్పేసి, అవి ఎవరో ఒకళ్ళకి బ్రాహ్మణులకి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి వాటిని వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు చనిపోయిన వాళ్ళు. రోగం వచ్చినోళ్ళు వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. వాటిని ఏం చేసేవాడు ఇల్లు పట్టదు గదా! అందుకని అక్కడే పక్కన వాళ్ళకి ఏదో ఎంతో కొంత ధనానికి వాటిని అమ్మేసేవాడు. కూరలు కావలసిన వారికి తల్లి దానము చేయజొచ్చెను. పూర్వము తాను తల్లియు చాపల మీదనే పడుకొనుచో వచ్చిరి. ఇప్పుడు తల్లికి మంచము, పరుపు, తనకు మంచము, పరుపు. సింహాచలము యొక్క గృహమున 3 మంచములు, 3 పరుపులు. తన స్థితి కొంచెం స్థిరమైన తర్వాత గంగాధరుడు కొంచెము త్రాడుబారి పురోహితునకియ్యవలసిన భాగము క్రమక్రమముగా ఏదో ఒక వంకబెట్టి ఎగబెట్టచొచ్చే. ఇక అందుచేత కొంచెం డబ్బు చేత నిలువచొచ్చెను. ఇక ఏం చేశాడు కొంతకాలం తర్వాత తను బాగా డబ్బు సంపాదించడం ప్రారంభమైంది. తన తల్లికొక మంచం, అంతకుముందు కింద పడుకునేవాళ్ళు పాపం. ఇప్పుడు తల్లికొక మంచం, తనకొక మంచం. సింహాచలానికి 3 మంచాలు, 3 పరుపులు. అలాగే తన స్థితి కొంచెం బాగా పెరిగిన తర్వాత పురోహితుడికి ఇతను ఒప్పందం చేసుకున్నాడు గదా! ఒక్కొక్క భాగాన్ని ఇస్తానని. ఆ భాగాన్ని ఇవ్వకుండా ఎగబెట్టడం అంటే ఇవ్వకుండా మానేస్తూ వచ్చాడు. అందుచేత కొంత డబ్బు ఇంకా వాళ్ళకివ్వవలసిన డబ్బు గూడా మిగిలిపోయింది. ఇదివరకు నల్లమందుకైనా సరిగా డబ్బు లేని తల్లి బియ్యము, పప్పులు మొదలగునవి ఇరుగు పొరుగు వారికి అమ్మి కొంత సొమ్ము చేసుకొనియెను. అతని జాతకం ఆ విధంగా మహోచ్ఛ దశ కలిగి పెళ్ళున వెలుగుచున్న కాలములో అతనికొక గొప్ప విపత్తు సంభవించెను. ఇక ఎప్పుడైతే ఇక తన భవిష్యత్తు బాగా దేదీప్యమానంగా వెలిగిపోతది. మహోచ్ఛ దశ. మహా ప్లస్ ఉచ్ఛ దశ. ఉచ్ఛ దశ అంటే అభివృద్ధి జరుగుతున్నది అన్నమాట. ఇది గుణసంధినానం. మహా ప్లస్ ఉచ్ఛ దశ. ఉచ్ఛ దశ అంటే పెరగడం అన్నమాట. అభివృద్ధి చెందటం. అలాగా తన స్థితి అభివృద్ధి చెందుతూ ఉంది. తల్లి ఏం చేసింది ఇంట్లో బియ్యము, పప్పులు అవన్నీ వస్తాయి గదా! అవేవో కొంత అమ్ముకొని తను గూడా కొంత డబ్బు కూడబెడుతూ వచ్చింది. ఇతను గూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం నాలుగో భాగాన్ని పురోహితులకి ఇవ్వాలని ఒప్పుకున్నాడు గదా! అతనికి గూడా వాళ్ళకి ఇవ్వనందువల్ల ఇంకొంత డబ్బు వచ్చింది. అలాగా బాగా కూడబెట్టుకుంటూ వచ్చారు. అలాంటి మంచి స్థితి వచ్చే సమయంలో ఒక విపత్తు వచ్చిందట. ఒక విపత్తు అంటే ప్రమాదం వచ్చిందట. ఏంటి ఆ ప్రమాదం? ఇంచుమించుగా కాకినాడ వచ్చినది మొదలుకొని అతని అర్ధదేహమై ఉండిన సింహాచలము కాలధర్మము నొందెను. సింహాచలము పెద్దదగుట చేత దాని మరణమంతా లోక విరుద్ధముగా లేకపోయినను గంగాధరుడు చిరకాల సహవాసము చేత మిక్కిలి వగచి 10 దినములో
10 దినముల అన్నము తినక ఏమియం తోచక పిచ్చివాని వలె తిరిగి మిత్రుల ఊరడింపుల వలనను మరికొందరు చేసిన జ్ఞానోపదేశముల వలన ధైర్యము తెచ్చుకొని కొంత దుఃఖోపశమయము చేసుకొనియను. ఇక విపత్తు ప్రమాదం ఏంటి? కొంతకాలానికి పాపం పెద్ద వయసురాలైంది కదా సింహాచలం. ఆ సింహాచలం కన్ను మూయటం, ఆమె చనిపోయిందనే విషయం తెలియంగానే మన గంగాధరుడికి 10 రోజుల వరకు భోజనము చేయలేదట. అతనికి ఏమీ తోచలేదు. అలాగే పిచ్చివాని వలె అతను ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు గదా! వారందరూ కూడా అతనికి గంగాధరుడికి జ్ఞానోపదేశం చేశారు. జ్ఞాన ప్లస్ ఉపదేశము. ఇది గుణసంధి నాన్న. ఆ! కాబట్టి అలా కొంత జ్ఞానోపదేశం చేశారు. అది ఆమె ముసలామె పెద్దావిడ కాబట్టి చనిపోవడం అదేం పెద్ద వింతేమి కాదు. వయసైనాక అందరూ చనిపోవలసిందేను అని కొంత ధైర్యం చెప్పిన తర్వాత కొంత ఉపశమనము. దుఃఖ ప్లస్ ఉపశమనము. అంటే తన యొక్క బాధని ఉపశమించుకున్నాడు. అంటే కొంత తగ్గించుకున్నాడనమాట. తగ్గింపు చేసుకున్నాడు. కానీ సింహాచలం మీద తనకు గల అనురాగాతిశయము తెలియజేయుటకు దాని పేరుగా ఒక్క పిల్లయైనను లేకపోయెను కదా అని పలుమారు విచారించెను. ఇక సింహాచలం అంటే అతనికి అనురాగము కదా! అనురాగాతిశయము. అనురాగ ప్లస్ అతిశయము. అంటే, అంటే చెప్పలేనంత అనురాగము ఉన్నందువలన దానికొక పిల్లయినా ఉన్నట్టయితే బాగుండు అని చెప్పేసి కొంత విచారించాడంట. బాధపడ్డాడట. అయినను విచారించిన కార్యము లేదని గ్రహించి దానికి ఉత్తరగతులు కలిగింపవలెనని రమారమి రూ. 50 ఖర్చు చేసి దాని కులము వాండ్రందరూ మెచ్చుట ఉత్తర క్రియలు చేయించి సంతర్పణ చేయించెను. ఇప్పుడు 50 అంటే ఇప్పుడు 50 లక్షలు లెక్కన. ఒక రూ. 50 ఖర్చు పెట్టేసి ఇక రమారమి అంటే సుమారు రూ. 50 ఖర్చు పెట్టేసి తన కులం వాళ్ళందరిని కూడా పిలిపిచ్చేసి వారందరికీ కూడా ఉత్తర క్రియలు అంటే చనిపోయిన తర్వాత చేసేటటువంటి పనులన్నీ కూడా చేసి అందరికి సంతర్పణ చేశాడు. సంతర్పణ అంటే భోజనాలు, వస్త్రాలు అవన్నీ కూడా అందరికి దానంగా ఇవ్వటం చేశాడట. జ్ఞానము వచ్చిన తరువాత అతనికి కలిగిన గొప్ప కష్టం ఇదియే. అతనికి తెలిసిన తర్వాత తను ఎక్కువగా బాధపడిన సంఘటన ఏదంటే ఇదే. సింహాచలము బ్రతికి ఉన్నప్పుడు 3 దినములకు ఒకసారి గంగాధరుడు దానికి నల్లమందు కొని తెచ్చి ఇచ్చుచుండువాడు. కావున అది మృతి నొందిన తరువాత 6 మాసముల వరకు నల్లమందు దుకాణము కనబడినప్పుడల్లా అతడు పట్టరాని దుఃఖము కలిగి ఏ గోడకో చేరబడి కొంతసేపు ఏడ్చి పోవచుండును. ఇక ఏం చేశాడు? ఎప్పుడైతే ఇక దానికి నల్లమందు కొనిపెడుతూ ఉంటాడు గదా! అలా కొనిపెట్టేటప్పుడల్లా ఎప్పుడైతే అటువైపు దుకాణం కనపడుతుందో, ఆ దుకాణం కనపడినప్పుడల్లా తనకి బాధ కలుగుతూ అక్కడే కూలబడి కొంతసేపు ఏడ్చి ఇక పాపం అలాగా ఏడుస్తూ కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. ఇక నల్లమద్దంటే మత్తుమందమ్మ. ఇప్పుడు మన డ్రగ్స్ అలాగంటారు గదా! అలాగా నల్లమందు. అంటే మత్తుమందది. పాపం ఆమెకి ఇచ్చేవాడు. ఇప్పుడు లేదు. దైవవశమున సింహాచలముతోడి స్నేహబంధం విడిపోయిన తరువాతను గంగాధరుడు నిస్పృహాయుడై మరియొకతే సహవాసమే ఉపేక్షింపక వివాహము చేసుకొనవలెనని దీక్ష కలిగి ధనము నిలువ చేయదలంచెను. ఇక సింహాచలంతో స్నేహబంధము అలాంటిది. ఆమెతో ఇక నిస్పృహుడై అంటే చాలా ఇక ఏమి చేయలేనటు వాడికైపోయి ఇక ఇంకొకరు సహవాసం అయితే చేయకుండా వివాహం చేసుకోవాలి అని చెప్పేసి డబ్బును కూడబెట్టడం ప్రారంభించాడు. కానీ జోదముపాక వాని ప్రయత్నమునకు విఘ్నం కలిగించుచూ వచ్చెను. తనైతే పేకాట ఆడతాడు కదా! అయితే డబ్బు దాచకుండా తను చేసే ప్రయత్నాలన్నిటికి కూడా అడ్డంకుగా తన వ్యసనము అంటే జోదము అడ్డంకుగా ఉండెను. విఘ్నం అంటే అడ్డంకి కలిగిస్తుంది. అక్కడకు వెళ్ళకుండా వలెనున్న అప్పుడప్పుడు అతడు విచ్చయించి చేసుకొని చుండును. అక్కడికి వెళ్లకుండా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. కానీ అభ్యాసం చేత ప్రయత్నం లేకయ్యో కాళ్ళు వాని అక్కడికి కీడ్చుకొని పోవచ్చొచ్చెను. అభ్యాసం అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండానే కాళ్ళు అక్కడికి ఈడ్చుకొని పోతూ ఉన్నాయంట. ఇక ఆటోమేటిక్ గానే తెలియకుండానే ఆ జూదం ఆడే ప్లేస్‌కి వెళ్ళిపోతూ ఉన్నాడు. జోదపు పాక జగన్నాయకపురములో సముద్రపు ఒడ్డున ఒక మూలన ఉండెను. అంటే జగన్నాయకపురంలో ఒక మూలన ఉందట జోదం ఆడేటటువంటి ప్లేస్ అది. గంగాధరుడు పని లేనప్పుడు పట్టపగలును, పగలు పని ఉన్నప్పుడు తప్పక రాత్రి వేళను
భాగ్యవంతుని నిర్భాగ్యుని, నిర్భాగ్యుని భాగ్యవంతుని క్షణకాలంలో చేయగల ఆ జ్యోత గృహమునకు పరమ భక్తుండు దేవాలయమున కరిగినట్ల అరిగి ఓపిక ఓపిక ఉన్నంత సమర్పించి వచ్చుచుండును. ఇక అంటే ధనవంతుడినేమో పేదవాడిని ధనవంతుని చేయగేటటువంటి ఆ జ్యోత గృహమునకంటే ఆ జోదము ఆడేటటువంటి ఆ స్థలానికి ఇక పరమ భక్తుడు దేవాలయానికి వెళ్ళినట్లుగా ఆ జోత గృహానికి వెళ్ళేసి తనకు ఓపిక ఉన్నంత సేపు ఆడి ఓపిక ఉన్నంత డబ్బేమో పెట్టేసి సమర్పించేసి ఆ గృహానికి అంటే ఆ జోదం ఆడేసి తిరిగి వస్తూ ఉన్నాడంట మన గంగాధర్. రోజు ఇంకదే పని. సింహాచలం తోడు కదా ఇక అందుకు. అతడు తీరికగా ఉన్న కాలమున పూర్వం సింహాచల గృహమునకు, దూత్య గృహమునకు సమానముగా విభజించెను. ఇప్పుడు సింహాచల యాత్ర కట్టుబడి పోవుట చేత తత్కాలము కూడా దూత్య గృహమునకే వినియోగింపజొచ్చెను. అంతకుముందు తనకున్న సమయాన్ని ఏం చేసేవాడు, సింహాచలం కొంతసేపను, ఈ జూదం ఆడటానికి కొంత సమయాన్ని వెచ్చించేవాడు. ఇప్పుడు సింహాచలం లేదు కదా! అందుకని సింహాచలం దగ్గర ఉండే సమయాన్ని కూడా ఈ జూదం ఆడటానికి వినియోగిస్తూ ఎక్కువగా అక్కడే గడుపుచూ వస్తూ ఉన్నాడట. ఇట్లుండగా పూర్వము తెనాలి రామలింగుడు యొక్క పిల్లికి పాలు చూడగానే భయం కలిగినట్లుగా జోదమపాక పేరు చెప్పగానే గంగాధరునకు కడలు పుట్టించునట్టి వైపరీత్యం ఒకటి జరిగెను. ఇది పిల్లికి వేడి వేడి పాలు పోస్తే ఇంకోసారి పాలు పోస్తే తాగుద్దా? తాగదు కదా! ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు చేసినట్లుగా మన గంగాధరుడు కూడా మనకి ఈ జూదం ఆడటానికి అనే పేరు వినంగానే ఇక హడలెత్తిపోతాడు. భయపడేటటువంటి ఒక సంఘటన జరిగింది. ఏంటది అంటే, ఒక అమావాస్య నాటి రాత్రి 7, 8 జూదగాండ్రు మైమరిపించు సంతోషముతో జూదము ఆరంభించిరి. అంటే 8 మంది కొంతమంది అమావాస్య రోజంట జూద గృహంలో ఉండి జూదం ఆడటం ప్రారంభించారు. జూదం అంటే పేకాట ఆడటం. పొరుగురు నుంచి వచ్చిన ఒక కాపువాడు నాటి రాత్రి లక్ష్మీ కటాక్ష సంపన్నుడై రూ. 500 గెలుచుకొనెను. ఓడిపోయినందువలన కలిగిన పరాభవమునకు తోడై ధన నష్టము జూదగాండ్రకు మేరలేని మత్సరము కలిగించెను. ఆ కాపువాడు గెలిచిన విత్తము మూ మూట కట్టుకొని స్వగ్రామమునకు పోవ సమకట్టెను. మరలా జోదము ఆడవలసినదని తక్కిన జోదరులు వానిని బలవంతము పెట్టిరి. ఎంత నిర్బంధించినను వాడు పందెయము వేయనని బిర్ర బిగిసి కూర్చుండెను. ఇక ఏం చేస్తాడు, ఆ పక్క ఊరు నుంచేసి పొరుగూరు నుంచి అంటే పక్క ఊరు నుంచి ఒకతను కాపువాడు ఒకతను వచ్చాడు. వచ్చేసి ఆ రోజు లక్ష్మీ కటాక్ష సంపన్నుడే అంటే బాగా అతనికి లక్ష్మీదేవి అతన్ని కరుణించింది. అందువల్ల ఆ రోజు 500 సంపాదించాడన్నమాట. జోదంలో గెలుచుకున్నాడు. ఇక ఓడిపోయిన వాళ్ళేం చేశారు, తనకు డబ్బు పోయిందని చెప్పేసి పరాభవం అంటే అవమానం జరిగిందని చెప్పేసి ఆ జోదం నష్టపోయిన వారందరికీ కూడా కోపము, మత్సరము అంటే అసూయ ఏర్పడిందట అతని మీద. ఆ అసూయ ఏర్పడి ఆ కాపువాడిని అడిగారు. విత్తము అంటే ధనమనట. మళ్ళీ నువ్వు జోదము ఆడాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. జూదం ఆడాలని అడిగితే అతను మాత్రం ససేమిర ఇక నేను జూదం ఆడను. నాకు వచ్చిన డబ్బులు చాలు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆడనంటే ఆడనని బిర్రబిగిసి కూర్చున్నాడంటే గట్టిగా పట్టుదలగా ఉన్నాడు. గంగాధరుడు కూడా కాపువానిని చూసి నీకిది న్యాయము కాదు. అందరి సొమ్ము నీవు గెలుచుకొని మూట కట్టుకొని పోవుట మంచిది కాదు. తెల్లవారిన దాకా ఈ ఈ ఈ వాడి అప్పటికెంత సొమ్మున్నదో అది పట్టుకొని పోవుట ధర్మమని హితోపదేశము చేసెను. ఇక మన గంగాధరుడు ఊరుకోలేదు. నువ్వు ఇక్కడ సగం అంటే తెల్లవారిన దాకా నువ్వు ఆట ఆడాలి. తెల్లవారేంత వరకు ఎంతైతే నువ్వు ధనము గెలుచుకుంటావో, ఆ ధనాన్ని మాత్రమే నువ్వు తీసుకొని వెళ్ళు. ఇలాగ మధ్యలో వెళ్ళటము సమంజసము కాదు అని చెప్పేసి హితోపదేశం. హిత ప్లస్ ఉపదేశం గుణసంధినాన. హిత అంటే మంచి మాటలు చెప్పాడట. కాపువాడు గంగాధరుని మాట లెక్క చేయడాయే. ఇద్దరు ముగ్గురు జూదగాండ్రులు వలకపోయి ఏ ఏమో గుసగుసలాడి తిరిగి పాకలోనికి వచ్చిరి. ఇక గంగాధరుడు చెప్తే అతని మాటలు లెక్క చేయలేదట. ఒక పక్కనే ఉన్నట్టు ఇద్దరు ముగ్గురంట అంటే జూదం ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు పక్కకు పోయి ఏవేవో గుసగుసలు మాట్లాడుకొని మళ్ళీ జూదం గుహలోకి వచ్చేసారు. కాపువాడు మూట పట్టుకొని లేచెను. అప్పుడు ఇద్దరు జూదగాండ్రు వాడిని 2 తన్నులు తన్ని నేలపైన వేచి నోట గుడ్డలు కుక్కి చెప్పుల కాళ్ళతో గొంతు మీద తొక్కి గడియలో చంపిరి. ఇక ఎంతసేపుడు వినలేదు కదా! ఇక మూట కట్టుకొని పోతున్నాడు గదా! ఇక పక్కనే ఉన్నటువంటి లోపలికి వచ్చిన వారు ఏం చేశారు, అతన్ని ఇక నోట్లో గుడ్డలు కట్టేసి చెప్పు కాళ్ళతో అతని గొంతు మీద నొక్కేసి చంపేశారట. అట్లు చేయదు అని వారు గంగాధరుడితో ఆలోచింపలేదు. అంత పని జరుగునని అతడెన్నడూ కూడా తలంపలేదు. అతడు అజానుబాహుడైనను మున్నెన్నడూ కూడా క్రౌర్యం ఎరుంగని బ్రాహ్మణుడొకటిచే అతని కాళ్ళు గడగడ వణికెను.
వాళ్ళట్లా ముగ్గురు వచ్చేసి అతన్ని చంపుతారని గంగాధరుడు మనం ఊహించలేదు. ఇతడైతే బాగా ఆజానుబాహుడు. అంటే చాలా పొడవైన వాడు. పొడవుగా ఉన్నాడు. బాగా బలిష్టంగా ఉన్నటువంటి వాడు. అయినా కూడా ఇటువంటి క్రౌర్యం అంటే ఇతరులను చంపాలి అని చెప్పటువంటి ఆలోచన లేదు. కదా! అటు బ్రాహ్మణుడు కాబట్టి చేతులు, కాళ్ళు గడగడ వణికిపోయాయట. మేన ముచ్చెమటలు చూచెను. మేన అంటే మొహంలో. మొహం అంతా కూడా చెమటలొచ్చేసాయట. అయ్యో! 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 అను అవ్యక్త ధ్వని తప్ప అతని నోట మారుట మాట రాలేదు. అది చూస్తూ ఉండగా అయ్యో! 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 వాడిని చంపమాకండి అని అరుస్తున్నాడే తప్ప ఇంకొక మాటైతే మన గంగాధర నోట్లో నుంచి రాలేదు. తక్కిన జూదగాండ్రు కాపువాని శవము రాళ్లు కట్టి సముద్రములో పారవేయవలెనని బండల నిమిత్తం వెతుకుచుండగా, అంతలో దొంగలందరూ చేతబుచ్చుకొని పాకలో తమకేర్పడిన మామూలు వసూలు చేసుకొనుటకై ముగ్గురు పోలీసు వాండ్రక్కడకు వచ్చిరి. ఎప్పట్లాగా జూదము ఆడే గృహానికి పోలీసులు గనక వస్తే ఎంతో కొంత డబ్బులిస్తారు. డబ్బులు పట్టుకొని మీరు ఆడుకోండిరా అని చెప్పేసి పోలీసులు వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఎప్పట్లాగా తమ మామూలు తీసుకోవడానికి పోలీసు వాళ్ళు వచ్చారు. ముగ్గురు పోలీసులు వచ్చారు అక్కడికి. ఒక లాంద్రు పట్టుకొని. అందులో ఒకడు హెడ్డు. తక్కిన వాళ్ళిద్దరూ సామాన్య భటులు. ముందుగా వారా పాకలో ప్రవేశించి జూదగాండ్రకు నాయకుడైన వెంకటస్వామిని పిలిచిరి. అందులో వచ్చిన ముగ్గురు గదా! ముగ్గురులోనేమో ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురేమో పక్కన కానిస్టేబుల్ ఇద్దరు. వచ్చేసి ఎప్పుడు జూదం డబ్బులు ఎవరైతే డబ్బులు వసూలు చేసుకుంటారో వెంకటస్వామి దగ్గర తీసుకుంటారు వాళ్ళు. వెంకటస్వామిని పిలిచారు. వెంకటస్వామి లేడని ఒక ఉత్తరము చెప్పెను. ఒకడు ఉత్తరము చెప్పాడు. ఒక సమాధానం చెప్పాడు. "ఆ! పనుకున్నాడా? పనుకున్నావా? లేవా లేవరని" ఒకడు అడిగాను. పడుకున్నాడని చెప్పేసి లేరని ఒకడు చెప్పాడట. రెండోవాడు మరికొంత ముందుకు పోయి చూచి వాడు పండుకొనలేదు. చచ్చిపడి ఉన్నాడని హెడ్డుతో బదులు చెప్పెను. ఇక పక్కన ఉన్నవాడేం చేసి ఈడేంది పడుకున్నాడా అని అడిగితే పక్క భటులున్నారు గదా! వాళ్ళెళ్లి చూస్తే ఈడు పడుకోలేదు అని చెప్పారు. ఓరి తుంటుల్లారా! ఖూనీ చేశారా? ఇప్పుడు మిమ్మల్నందరిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకొని పోదును. నిలువున నిలువుండు అని అధికారము చేసెను. హెడ్ ఏం చేసి ఓరి తుంటరులారా మీరు ఇతన్ని చంపేసారా ఏమి? అని చెప్పేసి ఉండండి మిమ్మల్ని స్టేషన్‌కి తీసుకెళ్తాను అని చెప్పేసి గట్టిగా అరిచాడు. రాళ్ల నిమిత్తము వెళ్ళిన వెంకటస్వామియు మరి ఒకడునును వారి రాక చూచి పిక్కపాలెము శరణుజొచ్చి తిరిగి చూడక ఒక్క పరుగున ఇల్లు చేరిరి. ఇక రాళ్ళ కోసం వెంకటస్వామి ఎళ్ళాడు గదా! ఈ పోలీస్ ఇక్కడ అరుస్తున్నాడు గదా! గట్టిగా అరుస్తున్నాడు గదా! ఈయన్ని చంపారు సార్ ఏంటి మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తానని. ఆ మాటలు రాళ్ళ కోసం పోయిన వాడు తిరిగి వస్తున్నాడు. ఆ మాట వినేసి పిక్క బలము చూసి అనంటే బలము శరణుజొచ్చి అంటే పిక్క బలం అంటే గట్టిగా బలాన్ని తీసుకొని వచ్చి ఇక తన ఇంటికి ఒక్క జంపున ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడన్నమాట. గంగాధరుడు తక్కిన తన వారందరి ఈ హత్యలో ఏదో కొంత భాగము కలవారే. పోలీసు వారిని చూడగానే గంగాధరుని మీద ప్రాణముల మీదకే పోయెను. హెడ్డు కోరచూపులు చూసి ఇప్పుడు మిమ్మల్నందరినూ అరెస్టు చేసినాను. పాక వదిలి వెళ్ళవద్దని హుంకరించి పలికెను. రాజభట్లను ప్రసన్నులు చేసుకొనుటలో ఆరితేరిన జోదరులు ముగ్గురు అందులో ఉండిరి. అందొకడు హెడ్డుకు ఆవలకు పిలిచి 2 చేతులు పట్టుకొని ఇట్లయ్య అయ్యా మీరిందులో మమ్మిలాగన శ్రమ పెట్టకూడదు. ఏడాదిగా మీకు రూ. 30 మీ కానిస్టేబుల్ అందరికి రూ. 50 మీ ఇన్స్‌పెక్టర్ గారికి ప్రత్యేకంగా రూ. 2 మామూళ్ళు ఇచ్చుచున్నాము. అవి కాక మీపై ఉద్యోగస్తులు వచ్చిన వారన్నప్పుడు కోళ్ళు, కోడిగుడ్లు 2, 3 సార్లు మేకలు, పాలు, పెరుగు మీకిచ్చినాము. చిక్కు వచ్చినప్పుడు కాపాడకపోయినా మేమేమి కావలసినది? అతనికి మేము చంపలేదు. వాడు జూదమాడుటకు వచ్చిన మాట నిజమే. అతనికి రాగానే గుండెలో నొప్పి వచ్చినది. జాముసేపు గిజగిజ తన్నుకొని చచ్చినాడు. ఇదిగో రూ. 500 మూట. ఇది తమరు పుచ్చుకొని మమ్మల్ని అనుగ్రహించి మమ్మొక దరికి చేర్చవలెను. ఆ మూట చూడగానే అతడు కూలి మాట మరిచెను. ఇక ఏం చేశాడు? బాగా ఈ జూదం ఆడేవాళ్ళు కొందరు పోలీసుల్ని ఎలా ట్రాక్ చేయాలో బాగా తెలుసు గదా! అందుకని చెప్పేసి వెంటనే ఏం చేశారు ఒక ఇద్దరు, ముగ్గురు పోలీసుల దగ్గరికెళ్ళి, "అయ్యా! మీకు డబ్బులిస్తున్నాను. మీ కానిస్టేబుల్ డబ్బులిస్తున్నాను.
అలాగే మీ పై అధికారి ఇన్స్‌పెక్టర్ ఏదైనా హెడ్ గనక వస్తే, అతనికి కూడా కోళ్ళు, మేకలు, కూరగాయలు, పాలు, పళ్ళు అవన్నీ ఇస్తున్నాం గదా! మీరు గనక ఇప్పుడు గనక మమ్మల్ని పట్టుకొని పోతే, మాకింకేమి దిక్కు? ఇదిగో చూడండి, ఈ 500 మూట తీసుకోండి అని చెప్పేసి అతనికి డబ్బు ఆశ చూపిచ్చాడు. ఆ డబ్బులు రూ. 500 చూడంగాల్నే ఈళ్ళు కూని చేశారన్నమాట. ఆ హెడ్ మర్చిపోయాడు. కానిస్టేబుల్స్ మర్చిపోయారు. ఇక ఏడ్చినట్లే ఉన్నది. గుండెలో నొప్పి వచ్చి ఇతడు పోయిన మాట నిజమై ఉండవచ్చును. కానీ త్వరగా ఇది ఇది ఏదో ఒకటి తేల్చుకోండి. 2 జాములు దాటిపోయినది. మీరు మంచివాళ్ళన్న మాట మాకు తెలియను కనుక వదిలివేయుచున్నాము. మరి ఒకరైతే ఈ పాటికి మిమ్మల్నందరును స్టేషన్‌లో పెట్టియుందురు. ఇక మేమిక్కడ ఉండకూడదు. మీ పని మీరు చేసుకోండని భటుల్లో ఇద్దరిని వెంటబెట్టుకొని అతడు పాపము మూట కట్టుకున్నట్లై రూ. 500 మూట కట్టుకొని భటులకు చెరి ఒక రూ. 25 ఇచ్చి తన జాతకము మిక్కిలి గొప్పదని తల ఎట్టి ఆ అదృష్టవంతుడు లేడని ఎంచుకొనుచు ఇంటికి పోయెను. ఇక ఏం చేశాడు? ఇక అప్పటిదాకా సరే మీరందరూ మంచివాళ్ళని నేను నమ్ముతున్నాను. కాబట్టి లేకపోతే ఇంకొకరైతే మిమ్మల్ని స్టేషన్‌లో తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక స్టేషన్‌లో పెట్టేసేవాడిని. కాబట్టి మీరు ఇక మీ పనేదో మీరు చేసేసుకోండి అని చెప్పి చేతికి ఈరోజు నాకు బాగా అదృష్టం వచ్చింది అని చెప్పి చేతికి వచ్చిన రూ. 500 తీసుకొని పక్కన ఇద్దరు భటులున్నారు గదా! చెరొక రూ. 25 అంటే రూ. 25 చెరొక రూ. 25 ఇచ్చేసి ఈరోజు తనకెంత అదృష్టం పట్టిందని చెప్పి అనుకోని ఇంటికి వెళ్ళిపోయాడు. రాజభటులు ఇక్కడికి తరువాత కొందరు జోదరులు ఆ శవమునకు రాళ్లు కట్టి సముద్రంలో పారవేచిరి. అది ఎల్ల గంగాధరుడు చూచుచూ ఊరకుండెను. ఆ కార్యము తన తన వల్ల తన ఆ కార్యము వలతన్న పక్షమున వారు తన్ను కూడా చంపుదురేమోనని శంకించి నోరు మూసుకొని ఊరకుండెను. శవమును పారవేచి జోదగాండ్రొకడు పోయిన దెస ఒకడు పోవజా పోవజాలరే. అందరూ వెళ్ళిన తర్వాత గంగాధరుడు మిక్కిలి భయపడుచు మాటిమాటికి వెనుకకు ముందుకు చూచుకొనుచు నులి ఆ! నులిపడుచు జగన్నాయకపురము దాటి కాకినాడ వెళ్లి ఒక అరుగు మీద పండుకొని నిద్ర పట్టక కాపువాని విగ్రహమే మాటిమాటికి కన్నుల ముందర కనబడుతూ వెరకందుచు లేచి కూర్చోండి తెల్లవారు అప్పుడప్పుడు బయటికి బయటికి పోయి స్నానము చేసి ఆ దినమునము ఆ ఆ తిన అన్నము తినక ఏ పనియు చేయజాలక జబ్బుగా ఉన్నదని ముసుగు పెట్టుకొని పండుకొని ఇక ముందెన్నడూ కూడా జూదమాడకూడదు. ఏ ఎత్తు ధనము పోసినను జూదబాకలోనికి వెళ్ళకూడదు. నేటితో నాకు బుద్ధి వచ్చినదని నిర్ధారణము చేసుకొనుటయే కాదు. ఆ నిర్ధారణము ప్రకారము యావజ్జీవము అడుచుకొని పోయెను. ఎప్పుడైనా జూదము మీద ధ్యాస పారిన నాటి రేయి దారుణ కర్మ అతనికి జ్ఞాపకమొచ్చి ఆ సంకల్పము మరల్చుచుండును. ఇక ఎప్పుడైతే ఇక పోలీసులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా మాట్లాడితే మరి అక్కడ ఉన్నటువంటి వారు ఇతను గూడా ఏమన్నా చేస్తారని చెప్పి మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు. వారు ఏం చేశారు, ఆ చనిపోయిన శవాన్ని రాళ్ళు కట్టేసి అక్కడ నదిలో పడేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన గంగాధరుడు ఎనక్కి ముందుకి చూసుకొనుంటూ ఆ ఊరు దాటి మన కాకినాడ వచ్చేసి, ఆ జగన్నాయకపురం దాటేసి మన కాకినాడ వచ్చేసి, కాకినాడ అరుగు మీద పడుకొని మాటికి మాటి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడే తప్ప, తెల్లవారుజాము అంతవరకు కూడా అప్పుడప్పుడు కూడా ఆ కాపువాడే కల్లోకొస్తూ ఉన్నాడట. అప్పుడప్పుడు లేసి భయపడుతూ చూస్తూ తెల్లవారంగా స్నానం చేసి, ఆ దినమైతే భోజనమే చేయలేదట. భోజనం చేయకుండా ముసుగు పట్టుకొని అంటే దుప్పటి కప్పుకొని పడుకొని, ఎవరన్నా అడిగితే ఈరోజు నాకు సరిగా ఒంటిలో బాగాలేదు అని చెప్పేసి మనసులో చెప్తూ వచ్చాడు. ఆ రోజు నుంచి కూడా జోదం వైపు వెళ్ళకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అప్పుడప్పుడు ఎప్పుడైనా జూదం ఆడతా అని మనసులోకి ఆలోచన కలిగినప్పుడు, ఇక ఆ రోజు దారుణ హత్య జరిగింది గదా! అది గుర్తు వచ్చేసి, ఆ జూదం వైపు వెళ్ళటమే మానివేశాడు. ఇక సింహాచలం మృతునందుడి చేత జూజం మీద వైరాగ్యము పొడమడుట చేతను, వివాహము గురి చేసుకొనుట చేతను గంగాధరుడు కొంత సొమ్ము నిల్వ జేసెను. అతనికి ఇల్లు ధనధాన్య సమృద్ధి కలదై వెలయుచుండెను. పలుమారు చూచి మందపల్లి నివాసుడైన కోట కోనప్పయ్యను బ్రాహ్మణుడు పిచ్చమ్మ బ్రతిమాలిన మీదట 2 సంవత్సరముల వయసు గల తన కూతురును రూ. 400 పుచ్చుకొని గంగాధరునికియ్య నిశ్చయించెను. ఇది మనం ఇక్కడి నుంచి రేపు చెప్పుకుందామమ్మా. ఇంతవరకు విన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారికి ధన్యవాదములు. మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి నాన్న.